హలో నమస్తే. నిన్న పొలిటికల్ న్యూస్ చూద్దాం. ఫస్ట్న కర్ణాటకకి సంబంధించిన అంటే మేజర్ న్యూస్ కర్ణాటక సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ ప్లస్ ఉదయనిధి స్టాలిన్ సాంస్క్రిట్ మీద చేసిన ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. స్టాలిన్ గారు చేసినటువంటి సవాలు రాజ్యాంగాన్ని మారుస్తానని. సో ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ కర్ణాటక నుంచి మొదలెడదాం. సిద్ధరామయ్యకి ప్లస్ డికే శివకుమార్కి ప్రతిరోజున్న గొలవే. ఉదయాన్నే ఒక స్టేట్మెంట్ చేస్తారు. సిద్ధరామయ్య డికే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నాడని, మళ్ళీ మధ్యాహ్నానికి ఆయన నేను కాంగ్రెస్ లాయల్ని అంటాడు, మళ్ళీ సాయంత్రానికి ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది సిద్ధరామయ్య కంటిన్యూ అవుతాడని. ఇది రోజు జరుగుతుందే కానీ బట్ నిన్న కొద్దిగా ఎక్కువగా జరిగింది. నిన్న కొద్దిగా ఎక్కువగా నెట్టారు ఇద్దరు. దానికి సంబంధించి న్యూస్ చూద్దాం. ఇది చూడండి, ఉదయం 11 గంటలకి డికే శివకుమార్కి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం ఢిల్లీ వెళ్ళి ప్రెజర్ పెట్టారు కాంగ్రెస్ మీద. ఆ తర్వాత మినిస్టర్స్ అందరు కర్ణాటకలో ఒక చోట కూడి ఇది ఇలా రోజు కొట్టుకోవడం కరెక్ట్ కాదు, మీరు యూనిటీగా ఉండాలని చెప్పి మినిస్టర్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కర్ణాటకకు సంబంధించి. కాంగ్రెస్ ఇక్కడ సిద్ధరామయ్య ఏమో చాలా గట్టిగా పట్టుకున్నాడు, నేనే కంటిన్యూ అవుతున్నానని. చూడండి, ఇదంతా ఇంకొక గంట తర్వాత ఒక కాంగ్రెస్ సంబంధించిన ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే వీళ్ళిద్దరి మధ్య పీస్ చేస్తున్నాడో అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడ లోకల్గా బీజేపీ వాళ్ళు మీరు దాన్ని గొడవ చేస్తున్నారు, ఇది మా ఇంటర్నల్ ప్రాబ్లం అని. నువ్వు 140 ఎమ్మెల్యేస్ డికే శివకుమార్ని ఎవరో అడిగారు, గ్రూపిజం ఎందుకు చేస్తున్నావు అంటే, నువ్వు 140 ఎమ్మెల్యేస్ మొత్తం నా వాళ్ళే, నేను చేసేది ఏం లేదు అన్నాడు అప్పుడు సిద్ధరామయ్య మల్లికార్జున ఖర్గేకి చెప్పాడు, ఇది వీళ్ళందరినీ సైలెంట్ చేయండి, రోజు గొడవ చేస్తున్నారు ఎమ్మెల్యేలు చేంజ్ ఆఫ్ లీడర్షిప్ మీద అని. సో అల్టిమేట్లీ కర్ణాటక సంబంధించినటువంటి వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యారని ఈవినింగ్ 5కి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు, పెద్దవాళ్ళు చెప్పారు గొడవ చేయొద్దని చెప్పేసి అని ఒక స్టేట్మెంట్. కర్ణాటక పవర్ టేజల్ కంటిన్యూ, శివకుమార్ సిద్ధరామయ్య అగ్రీ టు ఫాలో కాంగ్రెస్ టాప్ బ్రాస్ ఆర్డర్స్. కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఆర్డర్ ఇచ్చారట, దానికి ఇద్దరు అగ్రీ అయ్యారనేది దీనికి సంబంధించిన న్యూస్. కర్ణాటక సీఎం చేంజ్ ఇష్యూ, కాంగ్రెస్ వాంట్ ఎమ్మెల్యేస్ నాట్ టు మేక్ ఇన్ పబ్లిక్ స్టేట్మెంట్స్ ఏం చేయొద్దని నిన్న కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అనేది ఒక న్యూస్. ఇది బీజేపీ మీడియా క్రియేటింగ్ అన్నెసెసరీ తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పి అక్కడ లోకల్గా ఎక్కడ కర్ణాటకలో వీళ్ళు కొట్టుకున్నారు సీఎం పోస్ట్ కోసం అనేది ఒక న్యూస్. ఓకే, మల్లికార్జున ఖర్గే కర్ణాటక వెళ్తున్నాడట. సో మేబీ వీళ్ళిద్దరి గురించి మాట్లాడటానికే అనేది నిన్న సాయంత్రం 6:30కు వచ్చినటువంటి ఒక న్యూస్. సో ఇది ప్రతిరోజున్న గోలే, బట్ నిన్న కొద్దిగా ఎక్కువగా స్ట్రాంగ్గా జరిగింది కర్ణాటక వీళ్ళిద్దరు డికే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్యకి సంబంధించి. ఇక రెండోది స్టాలిన్ చూద్దాము. స్టాలిన్ చాలా గట్టిగా చెప్పాడు, నేను రాజ్యాంగాన్ని మార్పిస్తాను, అంతవరకు నిద్రపోను. ఓకే, ఐ విల్ కంటిన్యూ టు ఫైట్ టు చేంజ్ ద కాన్స్టిట్యూషన్ బికాస్ గవర్నర్ ఎలక్టెడ్ పర్సన్, ఓట్లేసి గెలిపించిన వాళ్ళు స్టీరింగ్ డ్రైవర్ సీట్లో ఉండాలి. గవర్నర్ అనే వ్యక్తి అపాయింటెడ్ పర్సను, అతను ఈ రాష్ట్రాన్ని నడపటం ఏంటి, అతను బిల్స్ ఆపటం ఏంటి. ఎవరైతే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళదే ది ప్రైమరీ ది బిగ్ రోల్ స్టీరింగ్ డ్రైవర్ సీట్ వాళ్ళది ఉండాలి అనేది చాలా సీరియస్గా స్టేట్మెంట్ చేశాడు స్టాలిన్ నిన్న. విల్ నాట్ రెస్ట్ అంటిల్ కాన్స్టిట్యూషన్ అమెండెడ్ టు సెట్ డెడ్ లైన్ ఫర్ గవర్నర్స్. ఎంకే స్టాలిన్, తమిళనాడు సీఎం స్టాలిన్ vows to fix timeline for governors. And MK Stalin and SC order on presidential reference or fight for state rights, true federalism will continue. Fight will continue until mandatory timeline for fixed for the governors. ఇది నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను నిన్న దానికి సంబంధించి. అంతేకాకుండా ఇంకొకటి మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేస్తారు, అదే చెప్పాం కదా. దీనికి సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ చాలా క్లియర్, వెరీ క్లియర్. నాకైతే సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ క్లియర్. బీహార్లో గెలవగానే మా నెక్స్ట్ టార్గెట్ తమిళనాడు అన్నాడు. మొన్న సత్యసాయికి ప్రధానమంత్రి గారు వెళ్ళారు, ఈయన రిసీవ్ చేసుకోవడానికి పోలేదు. నెక్స్ట్ డేనే మెట్రో ప్రాజెక్ట్ రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఆయన అంటాడు మెట్రో ప్రాజెక్ట్ని కావాలని రిజెక్ట్ చేస్తారు. అదే కాకుండా ఇంకొకటి కూడా రిజెక్ట్ చేశారు ప్యాడీకి సంబంధించి. ఇదిగో నిన్న వీళ్ళు స్టాలిన్ ఖతార్ ట్రేడ్ ఛార్జెస్ as మెట్రో పాలసీ డిస్ప్యూట్స్ డిపెండ్స్ ఇన్ తమిళనాడు, దాని మీద గొడవ చేస్తున్నారు. స్టాలిన్ ఎంత కష్టపడైనా సరే, పోరాడైనా సరే, మీకు కోయంబత్తూర్కి మదురైకి మెట్రో ప్రాజెక్ట్ తీసుకొస్తాడు స్టాలిన్ అని చెప్పేసి వాళ్ళు ఒక ర్యాలీ చేశారు నిన్న. ఈయన యూనియన్ మినిస్టర్ ఖతార్ ఏమన్నాడంటే, స్టాలిన్ దాన్ని రాజకీయం చేస్తున్నాడు, దాంట్లో ప్రాజెక్ట్లో ఫ్లాస్ ఉన్నాయి,
కొన్ని అంటే కొన్ని తప్పులు ఉన్నాయి, అందుకని మదురై మెట్రో స్టేషన్కి సంబంధించి మేము రిజెక్ట్ చేసామని ఖతార్ చెప్పాడు. ఓకే, అది ఇప్పుడు ప్రధానమంత్రి గారిని రిసీవ్ చేసుకోవడానికి స్టాలిన్ గారు వెళ్ళలేదు. ఆ నెక్స్ట్ అప్పుడే గుర్తొచ్చినాయా మెట్రో ప్రాజెక్టులో తప్పులు? ఇదంతా పాలిటిక్స్. అది స్టాలిన్కి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ ఇంకొక షాకింగ్ కామెంట్ చేశాడు. అఫ్కోర్స్ హిందుత్వ సంఘాలు, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ గొడవ చేశారు నిన్న తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ మీద. ఇది గిత్తని చేసి మళ్ళీ గతంలో ఏమో సనాతన ధర్మ ఏమంటారు డెంగ్యూ కరోనా లాగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అన్నప్పుడు అది పెద్ద గొడవైంది. ఆ తర్వాత 2-3 స్టేట్మెంట్లు కూడా చేశాడు హిందీ మీద, వాటి మీద. ఓకే, నిన్న సంస్కృతం మీద ఒక పెద్ద కామెంట్ చేశాడు ఇతను ఉదయనిధి స్టాలిన్. ఇతన్ని చేసిన స్టేట్మెంట్ ఏంటి, ఉదయనిధి స్టాలిన్ ఒక పెద్ద స్ట్రోక్ ఇచ్చాడు హిందీ పుష్ మీద. ఉదయనిధి స్టాలిన్ గవర్నమెంట్ ఫండింగ్ సాంస్క్రిట్ ఓవర్ తమిళ్ బికాజ్ ఇట్ ఈస్ అండ్ కాల్డ్ ఇట్ ఈస్ అ డెడ్. సంస్కృతం అనేది ఇట్స్ అ డెడ్ లాంగ్వేజ్ అన్నాడు. మరి తెలుగులో ఏమంటారు దాన్ని? మృత భాష. సంస్కృతం ఒక మృత భాష అన్నాడు. ఇట్స్ అ డెడ్ లాంగ్వేజ్. ఆ డెడ్ లాంగ్వేజ్కి కోసమని మా తమిళ్ని చంపుతున్నారు అని అన్నాడు అనమాట. ఇతను నేను స్టేట్మెంట్ చేసి ఉదయనిధి కాల్డ్ సాంస్క్రిట్ ఎ డెడ్ లాంగ్వేజ్. బీజేపీ స్లామ్డ్ ఇన్సల్ట్ టు ఫెయిత్ అండ్ కల్చర్. అది ఫెయిత్ అండ్ కల్చర్ని మీరు అవమానిస్తారు, సాంస్క్రిట్ని అవమానిస్తే వాళ్ళ ఫెయిత్ని కల్చర్ని అవమానించినట్టు అనేది వీళ్ళ యొక్క వర్షన్. ఓకే, ఈయనేమంటాడు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సాంస్క్రిట్ డెడ్ లాంగ్వేజ్, బీజేపీ హిట్స్ బ్యాక్. Center spent 2,400 crore on dead language Sanskrit, says Udayanidhi Stalin, but only 200 crore for Tamil. అతను ఏమంటాడంటే, మీరు సంస్కృతానికి ఇప్పటికి 2,400 కోట్లు ఖర్చు పెట్టారు డెవలప్మెంట్ ఆఫ్ ది సాంస్క్రిట్కి. తమిళనాడుకి 200 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. తమిళ్ లాంగ్వేజ్కి 200 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. సో ఆయన ఏమంటాడంటే, డెడ్ లాంగ్వేజ్కి 2,400 కోట్లు ఖర్చు పెట్టారు, మరి మా తమిళ్కి ఎందుకు 200 కోట్ల రూపాయలు అనేది ఒక పెద్ద కామెంట్ చేశాడు ఇతను. Tamil Deputy CM Udayanidhi Stalin called Sanskrit a dead language. BJP slammed, said it is insult to the faith and the tradition. Okay, అనేది వీళ్ళ వర్షన్, బీజేపీ వాళ్ళ వర్షన్. అది ఉదయనిధి స్టాలిన్కి సంబంధించి. ఇది మీరు బీజేపీకి బానిసలని ఏఐడిఎంకే వాళ్ళని అన్నాడు ఇతను. అఫ్కోర్స్ వాళ్ళు మోడీ గారితో ఎలయన్స్లో ఉన్నారు కాబట్టి మోడీ బానిసలు అన్నాడు. ఓకే, ఇది ఎస్ఐఆర్ ఇన్ తమిళనాడు ఫేసెస్ లో రెస్పాన్స్, టెక్నికల్ అడీల్స్. ఎస్ఐఆర్లో కొద్దిగా స్లోగా రన్ అవుతుందంటే అక్కడ, ఎందుకంటే అక్కడ పొలిటికల్గా రన్ అవుతుంది, కోర్టులకు వెళ్ళారు, మోరో టెక్నికల్ ప్రాబ్లమ్స్తో స్లో వెళ్తుంది ఎస్ఐఆర్. విజయ్ మళ్ళీ యాత్ర ప్రారంభించడానికి పర్మిషన్ పెట్టాడు అనేది దానికి సంబంధించిన న్యూస్. ఇది ఎస్ఓపి ఫర్ ర్యాలీస్ టు మద్రాస్ హైకోర్టు ఆఫ్టర్. ఓకే, కరూర్ స్టాంపీడ్ తర్వాత ఎలాంటి ర్యాలీలు చేయాలని ఒక చిన్న గైడ్ లైన్స్ హైకోర్టు చేయమంది, దానికి సంబంధించింది. ఇది కాంగ్రెస్ వాళ్ళు డిఎంకే వాళ్ళతోనే ఉంటారు, టీవీకి ఎలియన్స్లోకి వెళ్తున్నారు, రూమర్స్ క్రియేట్ చేయొద్దని ఇతను డిఎంకే మీటింగ్కి వెళ్ళి చెప్పాడు అక్కడ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తమిళనాడులో. డిఎంకే వాళ్ళు ఇది కూర్చొని మెట్రో రైల్ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేశారని సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు కోవాయ్ మదురైలో ఒక పెద్ద ర్యాలీ చేశారు నిన్న. దానికి సంబంధించి ఇది చూడండి, ఇదొకటి ఏంటిది, ఇది ప్యాడీ ఇది మాయిశ్చర్ కంటెంట్ లిమిట్ ఫర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, దానికి రిలాక్సేషన్ ఇవ్వమంటే అది కూడా రిజెక్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ తమిళనాడుకి సంబంధించి. దాని మీద కూడా గొడవ చేశారు. సో స్టాలిన్ అక్యూజ్డ్ సెంటర్ ఆఫ్ విత్హోల్డింగ్ మెట్రో ప్రాజెక్ట్స్ ఇన్ తమిళనాడు సిటీస్. సో అది తమిళనాడుకి సంబంధించినటువంటి న్యూస్. ఇది నిన్న జవహర్లాల్ నెహ్రూకి సంబంధించినటువంటి ఆయన రాసిన కొన్ని పుస్తకాలు, ఆర్టికల్స్ వాటిని డిజిటలైజ్ చేశారట. దానికి రాహుల్ గాంధీని పిలిచారు. అతను అక్కడ ఒక స్టేట్మెంట్ చేశాడు, జవహర్లాల్ నెహ్రూ రైటింగ్స్ అనేవి అది కేవలం చరిత్ర కాదు, అవి ఇండియాకి సంబంధించినటువంటి కాన్షియన్స్కి సంబంధించినటువంటి పుస్తకాలని స్టేట్మెంట్ చేశాడు. దానికి సంబంధించి ఇతను లార్డ్ రామ్ ఈజ్ అ మిథలాజికల్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశాడు గతంలో రాహుల్ గాంధీ. ఓకే, దాన్ని ఎవరో కోర్టులో వేశారు, లార్డ్ రామ్ని మైథాలజికల్ అని అన్నాడని. సో దానికి సంబంధించి కోర్టుకు రమ్మని డిసెంబర్ 18వ తారీఖున కోర్టు నోటీస్ ఇచ్చింది రాహుల్ గాంధీకి. దానికి సంబంధించి పర్సనల్గా అటెండ్ అవ్వమని నోటీస్ ఇచ్చింది అనమాట. రాహుల్ గాంధీ కాల్డ్ ఫర్, అఫ్కోర్స్ నిన్న ఫిషర్మెన్స్ డే ఏదో ఉంది, దానికి సంబంధించి వరల్డ్ ఫిషర్స్ డే, మై హార్ట్ ఈస్, అదే వాళ్ళకి ప్రైసెస్ రెస్పెక్ట్ ఫర్ ఫిషింగ్ కమ్యూనిటీ అని ఏదో ట్వీట్ చేశాడు దానికి సంబంధించి ఆ రోజు సందర్భంగా.
ఇండియా బ్లాక్ నుండి కాంగ్రెస్ వెళ్తుందని ఒక రూమర్ ఉంది, బయటికి వెళ్తున్నారని చెప్పేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని. అది అలాంటిది ఏం లేదు, ఇండియా బ్లాక్ని స్ట్రెంగ్తన్ చేస్తామని నేను కాంగ్రెస్ ఏఐసిసి జనరల్ కేసీ వేణుగోపాల్ అన్నాడు. ఓకే, బట్ బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే చాలా కాంప్రమైజ్ అయ్యాడు రాహుల్ గాంధీ. ఈ ఎలియన్స్ వల్ల చాలా కాంప్రమైజ్ అయ్యాడు. అదర్వైజ్ చాలా స్టేట్మెంట్లు వెనక్కి తీసుకున్నాడు అనమాట. ముఖ్యంగా అతను సావర్కర్ మీద చేసిన కొన్ని కామెంట్స్ కానీ, ఇక ఐడియాలజీ, ఇప్పుడు కాంగ్రెస్కి బీజేపీకి క్వైట్ కాంట్రరీ ఐడియాలజీస్ ఉంటాయి. బట్ వాళ్ళేమో అవతల బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ని వాళ్ళ ఐడియాలజికల్గా గట్టిగా దెబ్బకొడుతున్నారు, వీళ్ళు తిప్పికొట్టలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎలియన్స్లోకి వెళ్ళారు చాలా వాటితోటి. ఇప్పుడు శివసేన ఇట్లాంటి వాటితో ఎలియన్స్లోకి వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా కొన్ని స్టేట్మెంట్లు చేయలేకపోతున్నారు రిలీజన్కి సంబంధించి వాటికి, బికాస్ శివసేన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా సెంటిమెంట్స్, రిలీజన్ ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని అతను ఇదంతా కాదు, వాళ్ళ ఐడియాలజీకి మా ఐడియాలజీ డిఫరెంట్ కాబట్టి కంప్లీట్గా ఇండిపెండెంట్గా గెలిచినా గెలవకపోయినా వెళ్దామని ఒక టాక్ ఉంది అని ఎక్కడో ఒక న్యూస్, ఒక ఆర్టికల్ చదివాను. అది నిజమా లేదో నాకు తెలియదు, ఓకే మీకు చెప్తున్నది. ఇదేంటి గౌరవ్ భాటియాకి సంబంధించిన ఫెరోషియస్లీ స్లామ్స్ సోనియా గాంధీ. ఇదేంటంటే ఇది ఈమె మిచెలీ బ్యాచ్లెట్. ఈ మిచెలీ బ్యాచ్లెట్కి ఇందిరాగాంధీ పీస్ అవార్డు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు దాని మీద గొడవ అంటే ఏమంటారు, విమర్శలు చేస్తున్నారు. ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఈమె ఎవరైతే బ్యాచ్లెట్ ఉన్నారో ఈమె చిలీ అధ్యక్షురాలు, గతంలో యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో పనిచేసింది 2019 ఆ టైంలో. ఈమె కొన్ని స్టేట్మెంట్ చేసింది భారతదేశానికి వ్యతిరేకంగా అని బీజేపీలో యొక్క ఆరోపణ. ఏం స్టేట్మెంట్ చేసింది? అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370కి సంబంధించి. ఓకే, ఆర్టికల్ 370ని అబ్రగేట్ చేసేటప్పుడు ఈమె హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు యుఎన్లో. ఆమెకు స్టేట్మెంట్ చేసింది హ్యూమన్ రైట్స్ దెబ్బతింటాయని. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఆర్టికల్ 370 అబ్రగేషన్ వ్యతిరేకించిన ఆమెకి నువ్వు అవార్డు ఇచ్చావని వీళ్ళు గొడవ చేస్తున్నారు బీజేపీ. కానీ ఎన్ఆర్సీని కూడా వ్యతిరేకించిందని గొడవ చేస్తున్నారు. ఈమె యాంటీ ఇండియా ప్రో ఇస్లామిక్ వ్యక్తి ఆమెకు మీరు ఎలా ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఇస్తారు అనేది వాళ్ళు చేసేటువంటి ఒక ఆరోపణ. బట్ నిజానికి చూస్తే ఇది ఆమెక్కతే కాదు. ఇప్పుడు ఆర్టికల్ 370 అబ్రగేషన్ చేసేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అపోజ్ చేశారు. వాళ్ళు అపోజిషన్ పార్టీ కదా, ఇండియా బ్లాక్ మొత్తం కొన్ని అబ్జెక్షన్స్ చెప్పారు. వాళ్ళేమి అపోజ్ చేయాలి 370 అబ్రగేషన్ని. హ్యూమన్ రైట్స్ని ఏదైనా మానవ హక్కులకు సంబంధించి మానవ హక్కుల్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేయాలనేది కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. ఆమె చేసింది, కాంగ్రెస్ వాళ్ళు చేశారు, ఇండియా బ్లాక్ చేశారు, ఆమె చేసింది. ఓకే, ఇప్పుడు ఆమె రాంగ్ అయితే ఇండియా బ్లాక్ మొత్తం రాంగ్ అని మీరు చెప్తున్నారు. అది ఎవ్రీడే జరిగేదే కదా. ఇండియా బ్లాక్ వాళ్ళు రాంగు, మేమే కరెక్ట్ అని చెప్పి ఎన్డీఏ వాళ్ళు చెబుతున్నారు కదా. కాదు, మీరు రైట్, మీరు రాంగు, మేము రైట్ అని ఇండియా బ్లాక్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇండియా బ్లాక్ చెప్పింది ఆమె చెప్పింది కాబట్టి ఇండియా బ్లాక్ వాళ్ళు ఆమెకు అవార్డు ఇచ్చారు. ఇదంతా కూడా దేస్ నో అబ్నార్మల్ డీవియేషన్ ఏం లేదు. ఓకే, ఇది ఎన్ఆర్సీకి కూడా చెప్పారు కదా, మీరు కానీ ఎన్ఆర్సీకి కూడా కొన్ని హ్యూమన్ రైట్స్ మీరు వైలేట్ చేస్తున్నారని ఇండియా బ్లాక్ వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆమె దానికి వ్యతిరేకంగా మాట్లాడింది బెచ్లెట్ కూడా. ఓకే, యాంటీ ఇండియా ప్రో ఇస్లామిక్ బయాస్ అనేది ఇంకంతా చెప్తున్నారు. బట్ బేసికలీ ఈమెను హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి ఈమెకి ఎందుకు ఇచ్చారు అవార్డు? ఈమె ఎగ్జాంపులరీ హ్యూమన్ రైట్స్ లీడర్షిప్ అండ్ రెసిలియన్స్ మీద పనిచేసింది ఈమె గతంలో. ఓకే, ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక క్రిమినల్ చంపినా కూడా వచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మన ఎవరో రీసెంట్గా ఒక మైనర్ అమ్మాయిని ఒక అతను ఇక్కడ హైదరాబాద్లో మైనర్ అమ్మాయిని రేప్ చేశాడు. ఒక అతను రేప్ చేసి చంపేస్తే అతను ఎన్కౌంటర్ చేశారు రైల్వే ట్రాక్ మీద. అప్పుడు కూడా వచ్చాడు వాడు, యాక్చువల్ క్రిమినల్, వాడు మైనర్ అమ్మాయిని రేప్ చేశాడు, వాడిని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. అప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చారు, లేదు మీరు అలా చేయడానికి లేదని. హ్యూమన్ రైట్స్ వాళ్ళని ఎక్కడెక్కడ హ్యూమన్ రైట్స్ దెబ్బతింటాయో అక్కడ మాట్లాడతారు. అది వాళ్ళ ఫండమెంటల్ రైట్, డ్యూటీ ఆఫ్ దేర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రైట్. అలాగే ఈమె హ్యూమన్ రైట్స్లో పనిచేసేటప్పుడు ఆర్టికల్ 370 మీద మాట్లాడింది. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఈమె ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడింది, ఇది ఇవన్నీ మాట్లాడుతున్నారు అనమాట. అది హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి హ్యూమన్ రైట్స్ దగ్గర కామెంట్ చేస్తారు. ఓకే, కమిట్మెంట్ టు గ్లోబల్ పీస్, మల్టీలేటరలిజం, దానికోసం మేము ప్రైజ్ ఇచ్చామనేది వీళ్ళు చెప్తారు. ఇది మిచెల్ బ్యాచ్లెట్కి సంబంధించిన ఆ కాంట్రవర్సీ. ఓకే, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇందిరాగాంధీ అవార్డుకి సంబంధించి
ఇది G7కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. ఈయన జయరాం రమేష్ ఏమంటారంటే అమెరికా బాయ్కాట్ చేసింది, ట్రంప్ రావట్లేదు కాబట్టి వెళ్ళాడు, ట్రంప్ని ఫేస్ చేయటం ఇష్టం లేదు, గతంలో ట్రంప్ వెళ్ళాడు ఈయన బాగాలేదు, ఈరోజు ట్రంప్ రాలేదు కాబట్టి ఈయన పోయాడు అని చెప్పి రమేష్ చేసినట్టు ఒక స్టేట్మెంట్. నితీష్ కుమార్ 10.0 క్యాబినెట్ అండ్ ఎస్టర్డే నితీష్ కుమార్ గవర్నమెంట్ ఫామ్ చేశాడు 10వసారి. హోమ్ మినిస్టర్ బీజేపీకి ఇచ్చారట. డిసెంబర్ 14వ తారీఖున కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో ఒక పెద్ద ర్యాలీ చేయబోతున్నారు ఓట్ థెఫ్ట్కి సంబంధించి. అవి డిఫరెంట్ న్యూస్. ఇప్పుడు స్టేట్లు చూద్దాం. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఒక లెటర్ రాశారు. తెలంగాణ వాళ్ళు ఏదైతే 763 TMC వాటర్, కృష్ణా వాటర్కి సంబంధించి తెలంగాణ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, దానివల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాశారు. డిఫెండింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అపోజింగ్ తెలంగాణ 763 TMC ఆఫ్ కృష్ణా వాటర్ రిలేటెడ్ డిస్ప్యూట్. ఇది షర్మిల గారు ఏదో బనానా ఫార్మర్స్ ఆర్ డిస్ట్రెస్ చేసి షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏదో బనానాకి సంబంధించి ఒక స్టేట్మెంట్ చేశారు. మియన్మార్లో 370 మందిని కాపాడారు, వాళ్ళలో 55 మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారట. మరి వాళ్ళందరూ మియన్మార్లో ఎందుకున్నారు? 10వ తరగతి అమ్మాయి గర్ల్ అటెంప్టెడ్ సూసైడ్. చూడండి, స్టూడెంట్స్ ఎందుకు సూసైడ్ చేసుకున్నారో తెలియదు. మన ఢిల్లీలో ఒక స్టూడెంట్ మెట్రో నుంచి దూకి చనిపోయాడు, టీచర్ తిట్టిందని. రాజస్థాన్లో 4వ తరగతి చదివే 4th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, టీచర్ తిట్టిందని. ఓకే, ఇది 10వ తరగతి స్టూడెంట్ సూసైడ్ చేసుకుందని. చిన్నపిల్లల్లో ఎమోషనల్ బ్యాలెన్స్ దెబ్బతుంది అనడానికి ఎంతకన్నా ఉదాహరణ లేదు. ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్ గతంలో సూసైడ్ అంటే ఎవరు చేసుకునేవాళ్ళు? టీనేజ్ అడల్ట్స్, పెద్దోళ్ళకి ఆ సూసైడ్లు థాట్. చిన్నపిల్లలు అండి వీళ్ళందరూ, వీళ్ళకి సూసైడ్ థాట్ రావడం అంటే జనరేషన్ మారిపోతుంది అనడానికి ఎంతకన్నా నిదర్శనం లేదు. ఓకే, కాబట్టి స్కూల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఇంతకుముందులాగా కర్రలు తీసుకుని 100 గుంజలు తీపిస్తే అమ్మాయి చచ్చిపోయింది మహారాష్ట్రలో. అది కూడా ఇష్యూ అయింది కదా, 100 గుంజలకే చచ్చిపోయింది అమ్మాయి. సో కాబట్టి గతంలో ఇచ్చినట్టుగా ఈ పనిష్మెంట్స్ అనేవి అయితే ఉన్నాయో, డిసిప్లినరీ పనిష్మెంట్స్ అనేవి ఇప్పుడు స్కూల్స్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే గతంలో పిల్లలు వేరు, ఇప్పుడు పిల్లలు వేరు. వీళ్ళని చాలా గ్లాస్ లాగా సెన్సిటివ్గా ఉన్నారు వీళ్ళకి. ఇది ఫ్యాన్సీ గర్, ఢిల్లీకి సంబంధించి ఇది ఫ్యాన్సీ గర్. అదే అసెంబ్లీలో ఉరిశిక్ష వేసే గది ఉందని చెప్పి వీళ్ళు చేసిన స్టేట్మెంట్కి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఈయనేం పోలేదు, మళ్ళీ పోలేదు కేజ్రీవాల్ దానికి సంబంధించి. ఇదేందో తీసేయండి, 1000 రూపాయలు ఏదో ఇవ్వండి నాకు దానం చేయండి అని అన్నాడు అతను, ప్రశాంత్ కిషోర్. ఫైనల్ హియరింగ్ ఇది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేని జమ్మూ కాశ్మీర్లో అతను అరెస్ట్ చేశారు, అతను రిలీజ్ చేయట్లేదు, తిప్పలు పెడుతున్నారు అతను. ఓకే, ఇది ఒక అమ్మాయి, ఇది ఎవరు, ముజే ఆప్ హమేషా యాద్ రహెంగే, బెంగాల్ మోడల్ అట. బెంగాల్ మోడల్ ఏదో ఆటోలో వెళ్తున్నప్పుడు అతను మంచిగా పలకరించాడట. దాన్ని ఫొటోస్ ఆయన షేర్ చేసి ఫోటో చేసింది. నన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం అన్నాడు ఆటో అతను అని చెప్పి ఆమె పోస్ట్ చేస్తే దాన్ని తిప్పుతున్నారు. ఓకే, అదే వాళ్ళకి ఆ అమ్మాయికి నచ్చింది కాబట్టి సరిపోయింది, నువ్వు నన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటావని ఆ అమ్మాయి అని ఆటో కూడా అన్నాడట ఏమితోటి. షీ ఈజ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ షీ పోస్టెడ్ ఆన్లైన్. అదే ఆమెను అపార్థం చేసుకొని, సార్ ఇటు నన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అంటున్నాడు సార్, నాకు లైన్ వేస్తున్నాడు అని పోలీస్ స్టేషన్ కేసు పెడితే వాడైపోయి ఉండేవాడు. ఇది తప్ప రైట్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు, మనదేం లేదు, ఆడవాళ్ళు డిసైడ్ చేస్తారు. నువ్వు జోక్ వేస్తే అది జోక్ లేదో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, నువ్వు జోక్ వేస్తే వాళ్ళు నవ్వితే జోకు, లేదంటే అబ్యూజ్ అది. ఓకే, ఆడవాళ్ళతో కొద్దిగా మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు స్టేట్మెంట్స్ అని అక్కడ నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యా. ఓకే, ఎమోషనల్లీ ఎగ్జాస్టింగ్ ఆల్ఫలా యూనివర్సిటీ స్టూడెంట్స్ స్కిన్ ఎన్ష్యూర్ ఆఫ్ నెక్స్ట్ స్టెప్స్ ఎమిడ్ టెర్రర్ ప్రోబ్. ఎమోషనల్లీ ఎగ్జాస్టింగ్ ఆల్ఫలా యూనివర్సిటీ స్టూడెంట్స్. చూడండి, వాళ్ళందరూ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళందరూ అడ్మిషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ పరిస్థితి ఏంది? గందరగోళం అవుతుంది. ఆల్ఫలా యూనివర్సిటీలో 200 యూనివర్సిటీ డాక్టర్స్ని, స్టాఫ్ని మొత్తాన్ని కూడా రైడ్ చేశారు. నిన్న డిమాలిషన్ నోటీస్ ఇచ్చారు. దానికి సంబంధించి స్క్రూటినీ జరుగుతుంది ఆల్ఫా యూనివర్సిటీలో. 2600 కేజీల ఎమ్యునేషన్ ఏమన్నారు దాన్ని, అమోనియం నైట్రేట్కి సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ మొత్తం పట్టుకున్నాడు. 2600
కేజీలట. దానికి సంబంధించి కేరళలో ఈసీఐ ఏమంటారు, ఈసీఐకి నోటీస్ ఇచ్చింది ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా. నిన్న ఉత్తరప్రదేశ్ అతను కూడా కోర్టుకు వెళ్ళాడు ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా. ఉత్తరప్రదేశ్లో కూడా నోటీస్ ఈసీకి కూడా నోటీస్ ఇచ్చారు. ఓకే, వీ రెస్పెక్ట్ జ్యుడిషియరీ, విల్ వెయిట్ ఫర్ ఇట్స్ స్టేషన్. నోరు తిరగట్లేదు నాకు. ఓకే, ఎస్సీ ఇష్యూస్ నోటీస్ టు ఈసీఐ అండ్ కేరళ పిటిషన్ సీకింగ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఎస్ఐఆర్. ఓకే, కేరళ రెస్టారెంట్ ఓన్లీ నాన్ వెజిటేరియన్, నో వెజిటేరియన్ అని చెప్పి జనరల్గా ఇట్స్ ఓన్లీ వెజిటేరియన్ అని బోర్డులు ఉంటాయి కదా జనరల్గా. ఏదో హోటల్లో ఓన్లీ నాన్ వెజిటేరియన్ అని బోర్డు పెట్టాడట. అది సర్క్యులేట్ అయింది కేరళలో. చూడండి, మహారాష్ట్ర సీఎం వాళ్ళకి సంబంధించిన ఇద్దరు మినిస్టర్స్ సంబంధించిన ఇద్దరు రిలేటివ్స్ అట. వాళ్ళ రిలేటివ్స్ని యునానిమస్గా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారట. ఇది డెమోక్రసీలో ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ బెదిరించాడు వాళ్ళని. చీఫ్ మినిస్టర్ రిలేటివ్స్ అయితే పోటీ ఉండకూడదా, ఎన్నికలు జరగవా అక్కడ అని చెప్పేసి అది ఒక అపోజిషన్ చేస్తున్న గొడవ. దానికి సంబంధించి బాంబే హైకోర్టు ర్యాంప్స్ మహారాష్ట్ర ఓవర్. ఇది 65 మంది మాల్న్యూట్రిషన్ మీద చనిపోయారని చెప్పి రీసెంట్గా బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది దానికి రిలేటెడ్. ఇది చూడండి, ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తే, మహారాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తే మీరు లేచి నిలబడాలి అని ఒక ఆర్డర్స్ గైడ్లైన్స్ ఇచ్చింది మహారాష్ట్ర గవర్నమెంట్. దీని మీద నేను స్పెసిఫికల్గా ప్రొఫెసర్ రమేష్ ఛానల్లో మాట్లాడుతున్నాను. మీరందరూ నా ఛానల్ చూడండి, ప్రొఫెసర్ రమేష్ ఛానల్ చూడండి. ఇప్పుడు దీని తర్వాత ఈరోజు ఫస్ట్ వీడియో అదే పెడతాను మీకు. కింద ఫస్ట్ కామెంట్లో కూడా పెట్టి లింక్ ఇస్తా. దీని మీద స్పెసిఫికల్గా మాట్లాడుతున్నా. ఏమే విషయం, ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తే లేచి నిలబడాలి అని ఫడ్నవీస్ చేసిన ఒక స్టేట్మెంట్, దాని మీద మాట్లాడతాను. ఓకే, చూడండి, వై హ్యాస్ 300 crore ల్యాండ్, అదే అజిత్ పవార్ సన్కి సంబంధించి 300 కోట్ల ల్యాండ్ సంబంధించింది. ఇది రాహుల్ గాంధీ ఓట్ థెఫ్ట్ ఛార్జ్ అగేన్స్ట్ ఈసీ ఎక్స్పోజెస్ థ్రెట్ టు డెమోక్రసీ. ఓకే, మహారాష్ట్ర ఎజాల్టెడ్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ కౌ టు. ఇది చూడండి, గతంలో ఎవరో ఒక అతను ఐ థింక్ ప్రశాంత్ భూషణ్ అనుకుంటా, యుఎస్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాట్లాడుతూ అన్నాడా, లేదంటే జయంత్ భండారి ఎవరో ఒక అతను అన్నాడు ఏమని, మీరు ఒక కౌని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అది ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, దాన్ని చాక్కోవటానికా, లేదా పాలు తీసుకోవటానికా, లేదా స్లాటర్కి తీసుకెళ్తున్నారని కూడా చూడరు. ఇండియాలో వెంటనే అటాక్ చేసేస్తారు, ఇట్స్ సో బ్యాడ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేస్తారు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో. ఎగ్జాక్ట్గా ఇది నాకు ఇది చూడగానే ఆ స్టేట్మెంట్ గుర్తొచ్చింది. ఇది చూడండి, ఒక పిల్లవాడు కవ్వుని తీసుకెళ్తున్నాడు వాళ్ళ అంకుల్ ఇంట్లోకి వేయటానికి. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కవ్వు ఉందట, వాళ్ళు ఏదో ఊరెళ్తా ఆ పిల్లోడికి చెప్పిందంటే, ఈ కవ్వుని అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా, మనం వచ్చేంత వరకు వాళ్ళు చూసుకుంటారని ఈ ఆవుని తీసుకెళ్తున్నాడంటే అంకుల్ పక్క ఊరిలో ఉంటే. వీళ్ళు కవ్వుని ఎక్కడికి తీసుకెళ్తున్నామని పిచ్చగొట్టు కొట్టారంట అన్ని. ఇది నన్ను ఎందుకు కొడుతున్నారంటే, నువ్వు కవ్వుని స్లాటర్కి తీసుకెళ్తున్నావు, లేదు మా అంకుల్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వినలేదంటే వాడిని కొట్టారంట. వాడు వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. చూడు, మైనర్ బాయ్ డైస్ సూసైడ్, మహారాష్ట్ర ఎజాల్టెడ్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ కౌ టు అంకుల్స్ ప్లేస్. అంటే కౌ తీసుకెళ్తున్నాడు, ఎందుకు తీసుకెళ్తున్నాడు, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఏం లేదు, అంతే. కౌ తీసుకెళ్తే కొట్టేస్తున్నారు, అదే సంథింగ్ ఈజ్ రాంగ్ అది. ఓకే, BMC ఉద్ధవ్ కన్సిడర్స్ ఆల్టర్నేటివ్ ఎలియన్స్ విత్ పవార్ ఆఫ్టర్ కాంగ్రెస్ రిజెక్ట్స్ ప్యాక్ట్ విత్ రాజ్ ఠాకరే. ఇది కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి బేసికల్గా కాంగ్రెస్ వాళ్ళు రాజ్ ఠాకరేని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రాజ్ ఠాకరే అక్కడ బేసికల్లీ ఆయన లోకలిజం అనే ఒక స్లోగన్ తీసుకొని యాంటీ మరాఠీ స్లోగన్ మూమెంట్ తీసుకొచ్చాడు ఆయన. యాంటీ హిందీ మూమెంట్ తీసుకొచ్చాడు, యాంటీ నాన్ లోకల్ మూమెంట్ తీసుకొచ్చాడు రాజ్ ఠాకరే. అంటే అక్కడ ముంబై వాళ్ళే ఉండాలి, మహారాష్ట్ర వాళ్ళే ఉండాలి ముంబైలో, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి అన్నాడు గతంలో. అట్లాంటి ఆటో డ్రైవర్ని వీళ్ళందరినీ మేము బయటికి పంపించేస్తానని అటాక్ చేయటం, MNSకి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అతనితో పొత్తులోకి వెళ్తే చాలామంది సెటిలర్స్ ఉన్నారు అక్కడ. నార్త్ ఇండియాలో నుంచి అక్కడ బాంబేలో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు రాజ్ ఠాకరే తోటి ఎలయన్స్లోకి వెళ్ళటానికి. ఇప్పుడు ఈ ఉద్ధవ్ ఠాకరే వీళ్ళందరూ కూడా అతనితో ఎలయన్స్లోకి వెళ్తారని ఒక చూపిస్తుంది. ఓకే, ఇదేంటిది, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండే మిస్సెస్ అఫీషియల్ మీటింగ్స్. ఓకే, ఇప్పుడు ఈయన షిండే మీద పడ్డారు. అతను షిండేకి ఫడ్నవీస్కి ఏదో అయింది, అతను ఢిల్లీ పరిగెడుతున్నాడు పార్టీ సేవ్ చేసుకోవడానికి. RSS ఇన్వాల్వ్మెంట్ వెళ్ళినా. ఇప్పుడు ఈయన RSS మోహన్ భాగవత్ గారు మణిపూర్ వెళ్ళి అక్కడ మీటింగ్స్ పెట్టారు, మీరందరూ కొట్టుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మొత్తం అంతా హింస జరిగిన తర్వాత ఇప్పుడు వెళ్ళి కొట్టుకోకూడదు,
ఎంతమంది చచ్చిపోయారు ఇప్పటికీ? ఆయన మీటింగ్ పెట్టారు మోహన్ భగవత్ గారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు, నువ్వు వెళ్ళి మీటింగ్ పెడితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంట్ విల్ నాట్ రిజాల్వ్ మణిపూర్ క్రైసిస్. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేఘచంద్ర. స్ట్రెంగ్థనింగ్ ఐడియాలజికల్ ఆర్గనైజేషన్ విల్ నాట్ బ్రింగ్ పీస్, ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్ ప్రాబ్లమ్స్ అని కాంగ్రెస్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్. మణిపూర్ నీడ్స్ హీలింగ్, నాట్ పోలరైజేషన్. కాంగ్రెస్ స్లామ్డ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. తన మణిపూర్కి సంబంధించిన న్యూస్ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కమిటింగ్ ల్యాండ్ స్కామ్, 5 lakh crores స్కామ్ చేస్తున్నాడని బీఆర్ఎస్ కేటీఆర్ చేసిన ఒక స్టేట్మెంట్. తెలంగాణ విల్ నాట్ ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ నార్త్ ఈస్ట్ ఎనెక్స్, విల్ ఎస్టాబ్లిష్ ఫస్ట్ నార్త్ ఈస్ట్ ఎనెక్స్ సంబంధించిన ఫస్ట్ ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ డిసెంబర్ 11 నుంచి అని ఒక న్యూస్ వస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ 32 మంది ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశాడు నిన్న రేవంత్ రెడ్డి గారు. దానికి సంబంధించిన న్యూస్. సమాజ్వాదీ పార్టీకి సంబంధించి ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ఎలీజ్డ్ డివైడ్ అండ్ రూల్ టాక్టిక్స్. వారణాసి డిమాలిషన్కి సంబంధించి మీరు డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారన్నాడు. ఇతను ఎవరో ఒక సమాజ్వాదీ పార్టీ లీడరు, మీరు తల్లిపాలు తాగితే ఒంటరిగా పోటీ చేయండి అన్నాడు. అది పెద్ద కాంట్రవర్సీ. అది ఇఫ్ యు డ్రింక్ మదర్స్ మిల్క్ యు కమ్ అనే కంటెస్ట్ ఎలోన్ అన్నాడట. మరి ఎవరిని అంటే వీళ్ళందరూ ఎన్డీఏ కలిసి వెళ్తున్నారు కదా, మరి వీళ్ళు కూడా కలిసి ఉన్నారు కదా ఇండియా బ్లాక్. మేబీ అంటే దాని అర్థం వాళ్ళు ఒంటరిగా వెళ్తున్నారని అర్థం. ఈసారి కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ విడివిడిగా పోటీ చేస్తారంటానికి నిదర్శనం అది. మీరు తల్లిపాలు తాగితే ఒంటరిగా రండి అన్నాడు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అక్యూజ్డ్ యూపీ గవర్నమెంట్ ఆఫ్ క్రియేటింగ్ ఫియర్, టార్గెటింగ్ ట్రేడర్స్ ఇన్ నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే. సమాజ్వాదీ పార్టీ లీడర్ కాల్స్ ఫర్ స్ట్రాంగర్ అగేన్స్ట్ లాంగ్వేజ్ బేస్డ్ క్రైమ్స్. మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడలేదని ఒక అతను కొడితే అతను సూసైడ్ చేసుకున్నాడు కదా మొన్న. దానికి సంబంధించి మీరు అసలు లాంగ్వేజ్ మీద ఒక పాలసీ తీసుకురావాలనేది వాళ్ళ యొక్క విషయం. ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఎక్కడో బంగ్లాదేశ్లో భూకంపం వస్తే కలకత్తాలో వచ్చింది నిన్న భూకంపం. హైకోర్టు లాయర్ కేస్ వర్క్ స్టిల్ అగేన్స్ట్ క్రిమినల్ ఇంటిమిడేషన్. ఇక్కడ లాయర్లు అందరూ గొడవ చేస్తున్నారు కలకత్తాలో. వాళ్ళు ఒక లాయర్ని పట్టుకుని కొట్టారట, పోలీసులు కోర్టులోనే కొట్టారట. అందుకని లాయర్లు మొత్తం అక్కడ గొడవ చేస్తున్నారు కలకత్తాలో. ఇన్ఫిల్ట్రేటర్స్ అండ్ టెర్రర్ అటాక్స్ రిఫ్లెక్ట్ హోమ్ మినిస్ట్రీ. ఈయన అమిత్ షా గారు అదే చొరబాటుదారులు ఉన్నారు మొత్తం ఏర్పరేస్తామన్నాడు. చొరబాటుదారులు ఉంటే అది నీ ఫెయిల్యూరే కదా హోమ్ మినిస్టర్ అని చెప్పేసి వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్స్ టెర్రర్ అటాక్స్ రిఫ్లెక్ట్ హోమ్ మినిస్ట్రీస్ ఫెయిల్యూర్. తృణమూల్ కాంగ్రెస్, నువ్వే కదా ఇన్ఛార్జ్ హోమ్ మినిస్టర్వి, వాళ్ళు లోపలికి ఎలా వచ్చారు, నీదే ఫెయిల్యూర్ అని వాళ్ళు తిప్పుకుంటారు ఆయన్ని. సిబిఐ పుషెస్ బ్యాక్ అగేన్స్ట్ మహూవా మొయిత్రా ఒక అదే ఆమె క్యాష్ ఫర్ క్వశ్చన్ కేసులో ఇరికిచ్చారు కదా ఆమెను. సిబిఐకి ఏదో ఇది పెట్టిందట, వాళ్ళు లేదు నథింగ్ డూయింగ్ అన్నారు. ఇంకా ఆమెను ట్రబుల్ చేస్తారు ఇప్పుడు. ఇదేంటిది తృణమూల్ టు ర్యాంప్ అప్ ఫైట్ అగేన్స్ట్ వాటర్ రివిజన్ విత్ ఫోకస్ ఆన్ మతువాస్ బేస్ చేసుకొని అక్కడ ఒక రాజకీయం జరుగుతుంది. చూడండి, వెస్ట్ బెంగాల్ ట్రిగ్గర్ వర్డ్ ఆఫ్ వర్డ్స్ బిట్వీన్ టీఎంసీ, వాజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఎస్ఐఆర్? ఆఫ్ కోర్స్ ఎస్ఐఆర్ వల్లనే. లా మేకర్స్ కెనాట్ డిస్కస్ ఈసీఎస్ వైలేషన్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్, డైరెక్ట్ వెబ్ ఏదో స్టేట్మెంట్ చేశాడు. నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా ఎందుకంటే చాలా ఎక్కువైంది ఈరోజు, చాలా ఎక్కువ న్యూస్ ఉన్నాయి. ఎస్ఐఆర్ ట్రెమోర్స్ హిట్ బెంగాల్ పాలిటిక్స్ అండ్ టీఎంసీ అండ్ గో హెడ్ ఓవర్ మతువా వర్డ్స్. ఓకే, మతువా వర్డ్స్ మీద రాజకీయం. ఎస్ఐఆర్ ఎర్త్క్వేక్ ట్రిగ్గర్స్ ఫేస్ ఆఫ్ బీజేపీ ఛాన్స్ ఎస్ఐఆర్ as Kolkata feels tremors. Okay, will throw out every Gushpatiya from India. అదే అమిత్ షా గారు ఆ చొరబాటుదారుని మొత్తాన్ని భారతదేశం నుంచి పంపిస్తాడు. మరి ఎలక్షన్ అంత ముందెందుకు పంపించలేదు? ఎలక్షన్ వచ్చినప్పుడు పంపిస్తారా? అంత ముందెందుకు పంపించలేదు? టీఎంసీ ఎమ్మెల్యే ఇన్వైట్స్ అపోజిషన్ ఎమ్మెల్యే టు హీస్ బాబ్రీ మసీద్ ఈవెంట్. అదే బాబ్రీ మసీద్ సంబంధించి ఈవెంట్ చేస్తారు, దానికి ఇన్విటేషన్ ఇచ్చారన్నది. ఇది ఇంటర్నేషనల్ న్యూస్. నేను ఒక ఫ్లైట్ ఒకటి క్రాష్ అయింది మన దుబాయ్ ఎయిర్ షోలో, ఒక పైలట్ చనిపోయాడు దానికి సంబంధించి. అఫ్కోర్స్ ఇది ట్రంప్ రాలేదు కాబట్టి మోడీ వెళ్తున్నాడని ఆల్రెడీ చూసాను దాన్ని. యూకేకి ఏదో రూల్స్ మార్చారట. బీజేపీ కాంగ్రెస్ ఆనరింగ్ మిచెల్ బ్యాచెలెట్, దాన్ని ఆల్రెడీ మనం చూసాం. మిచెల్ బ్యాచెలెట్ అవార్డు గురించి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. ఇదే న్యూస్.